నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనాలిసిస్ ప్రశాంత్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అమరావతి ఆర్ వైజాగ్? ఎందుకంటే అమరావతి అని చాలా రోజుల నుంచి అంటే భూములపైన చాలా వాటికి ఇన్వెస్ట్మెంట్ చేసి సో స్టక్ అవ్వారు అనుకోవచ్చా, లేకపోతే వద్దు ఇటు మలచండి సో వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి అంటారా? డెఫినెట్గా నేను ఎటువంటి పొలిటికల్ సైడ్ లేకుండా చెప్తాను. ఎందుకంటే అమరావతి వైజాగ్ అన్నప్పుడు అట్లీస్ట్ ఏపీ ప్రజలందరూ కూడా ఒక పొలిటికల్ సైడ్ చూస్తారు. ఓకే, నేను ప్యూర్లీ బిజినెస్ టర్మ్స్లో చూస్తాను. ఎందుకంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది లాస్ట్ 2 decades ఆర్ 3 decadesగా ప్రతి ఒక్క తెలుగు ఆంధ్ర కంబైన్డ్ యునైటెడ్ ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు ఎవరైతే సరే ఇన్వెస్టర్ హైదరాబాద్ వైపే చూశారు. ఎందుకంటే ఎమర్జింగ్ సిటీ, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినా, వ్యాపారం పెట్టినా, కన్జ్యూమర్స్ మార్కెట్ ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంది, ₹1 అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా లాస్ట్ 2 decadesగా చూశారు. అటువంటి బిజినెస్ పీపుల్ ఈరోజు అమరావతి అనేది ఒక నెక్స్ట్ ఎమర్జింగ్ క్యాపిటల్, ఎమర్జింగ్ సిటీ కాబట్టి అందులో పెట్టుబడి పెడదామని చెప్పేసి 2014 ఎప్పుడైతే అమరావతి CRDA ఎస్టాబ్లిష్ అయ్యి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే, బట్ అనుకున్న విధంగా లాస్ట్ 10 years డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, సెవరల్ డెసిషన్స్ ప్రకారంగా అనుకున్న విధంగా ఆ టర్న్స్ తీసుకోలేదు. అది పలు కారణాలు, అది దట్స్ అనదర్ డిబేట్. ఓకే, బట్ ఈరోజు అంటే ఇప్పుడు మన రీసెంట్ CIA సమిట్లో కూడా అమరావతి అంటే ఐ రెడ్ అమరావతి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అట్రాక్ట్ 50,000 crores ఇన్వెస్ట్మెంట్. రీసెంట్ CIA సమిట్ వైజాగ్లో జరిగిన దాంట్లో అని మనం విన్నాం. అలాగే అంతకంటే పెద్ద న్యూస్, సో అదానీ అండ్ భారతీ ఎయిర్టెల్ కమింగ్ విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ బిల్డింగ్స్ ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పోర్ట్ సిటీ, అంత పెద్ద సీ పోర్ట్, లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, ప్లస్ వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పాండింగ్, స్టీల్ ప్లాంట్, ప్లస్ ఈజ్ వైజాగ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ IT హబ్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే నెక్స్ట్ IT హబ్ ఆల్రెడీ వైజాగ్, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. ఈ 3 IT హబ్స్, సౌత్ ఇండియాస్ IT హబ్స్. అఫ్ కోర్స్ తిరువనంతపురము, మైసూరు, చాలా సిటీస్ ఉన్నాయి. ఈజ్ వైజాగ్ ఎమర్జింగ్ యాజ్ ద నెక్స్ట్ హబ్ అంటే ఎస్, ఆన్సర్స్ అయితే ఎస్ అనే కనపడుతున్నాయి మనకు. ఒక గ్లోబల్ డేటా సెంటర్, మరి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇదొక వేరే డిబేట్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దేర్. బట్ హ్యూజ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ ఉంది ఐటీకి సంబంధించి, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. వైజాగ్ అనేది ఈజ్ అట్రాక్టింగ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్. అట్ ద సేమ్ టైం అమరావతి అనేది ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, డిఫరెంట్ సెగ్మెంట్స్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, కాబట్టి రిస్క్ అపటైట్ ఎక్కువ ఉంది, నేను తీసుకోగలను, నేను ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయగలను, నాకు ఒక పాజిటివ్ హొరైజాన్ ఉందంటే అమరావతి ఈజ్ ఎ ప్లేస్. ఎందుకంటే కొద్దిమంది 8 years బ్యాక్, 7 years బ్యాక్ నాకు తెలిసిన వాళ్ళు అమరావతికి వెళ్ళారు, ఎంతో అంబిషియస్గా వెళ్ళారు, కానీ వాళ్ళు అంత రిటర్న్స్తో రాలేదు. బహుశా మేబీ 10 years స్పాన్లో వాళ్ళు ఇంతకింత సాధించచ్చేమో. ఈరోజు నేను మాట్లాడడం అది కరెక్ట్ కాదు, బట్ వాళ్ళకి ఒక పాజిటివ్ హొరైజన్లో వెళ్ళారు. బట్ వైజాగ్ అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. వైజాగ్ అనేది IT అట్రాక్ట్ చేస్తుంది, ప్లస్ ఒక గ్లోబల్ సిటీగా ఎమర్జ్ అవుతున్న ఎకానమీలో ఉన్న టైంలో వైజాగ్ డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంది. బట్ అనదర్ ఎక్సెప్షన్ ఏంటంటే పోర్ట్ సిటీస్కి దానికి ఉండే డిఫికల్టీస్ దానికి ఉంటాయి. అది చెన్నై అయితేనే, ముంబై అయితేనేమి, దాని ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, కొన్ని డివాస్టేటింగ్ టైమ్స్లో దాని వాల్యూ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ వైజాగ్ అనేది నా దృష్టిలో ఈజ్ ఆల్వేస్ ఏ క్రీమ్, ఓకే, ఒక అట్రాక్టివ్ జోన్. అమరావతి అనేది ఒక అప్కమింగ్, అంటే రాబోతున్న పవర్ హౌస్. సో కాబట్టి రెండిట్లో దేన్ని నేను తీసివేయలేను. మీ రిస్క్ అపటైటు, మీకుండే అవగాహన, మీకుండే ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా రెండిట్లో ఏది బెస్ట్ అని మీరు చూస్ చేసుకోండి. అంటే ఎమర్జ్ అవుతున్న మార్కెట్స్ని చూసుకొని, న్యూస్ని కేర్ఫుల్గా ఫాలో అయ్యి చూస్ చేసుకోవడం మంచిదని నా సలహా. ఇప్పుడు నేను, ఇఫ్ యూ ఆస్క్ మీ, మేబీ మై ఫస్ట్ చాయిస్ ఈజ్ వైజాగ్. ఓకే ఓకే, సో చూసారు కదా, ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ వైజాగ్ ఈజ్ ద బెస్ట్ అన్నది విన్నాము. సో మరి మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్.